హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి. సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే డబ్బులు అయితే రిలీజ్ అయితే చేశారండి పెన్షన్ సంబంధించి. సో అయితే మనకి పెన్షన్ అనేది జూన్ 1వ తారీఖున ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందాం. కంపల్సరీ పెన్షన్ తీసుకోవాలంటే మీ దగ్గర అయితే 2 డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి. సో ఏ డాక్యుమెంట్స్ ఉండాలనేది కూడా చెప్తాను. ముందుగా చూస్తే కనుక మే నెల పెన్షన్లో మనకి 19,039.35 కోట్లను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. 65.30 లక్షల మంది పెన్షన్దారులకి 47.74 లక్షల మందికి జూన్ 1వ తారీఖున ఖాతాల్లో నగదు జమ చేయనుంది. మిగతా వారికి జూన్ 5లోగా డోర్ టు డోర్ పెన్షన్ అయితే మనకి పంపిణీ అయితే చేయనున్నారండి. ఇక్కడ మనకి పంచాయతీ వార్డు పరిపాలనా కార్యదర్శులు పెన్షన్ డబ్బులు మే 31న డ్రా చేసి సచివాలయాల సిబ్బందికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు ఇబ్బంది లేకుండా పెన్షన్లు పంపిణీ చేయాలని కలెక్టర్లు సూచించారు. అయితే మనకి ఇక్కడ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారండి జూన్ 1 నుంచి. అయితే కొంతమందికి అయితే అకౌంట్లో అయితే పెన్షన్ అయిపోతున్నారండి, కొంతమందికి అయితే ఇంటికి వచ్చి మరి పెన్షన్ అయితే పంపిణీ చేయబోతున్నారండి. ఎవరికంటే ముఖ్యంగా ఎవరైతే వీల్ చైర్కే పరిమితం అవుతారో, ఎవరైతే దివ్యాంగులు ఉంటారో, సో ఎవరైతే నడవలేని వారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చే పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి. ఇక మిగతా వారు ఎవరైతే ఉంటారో సామాన్య పెన్షన్గా అర్హులైన వారు అందరికీ కూడా మనకి అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయడం జరుగుతుందండి. సో ఈ అకౌంట్ అనేది మీకు ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్లో అయితే పెన్షన్ డబ్బులు అయితే వేయబోతున్నారండి. ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది మనకి జూన్ 1 నుంచి 5వ తేదీలోగా మనకి అందరికీ కూడా డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా మనకి గత నెలలో ఎలాగైతే డబ్బులు రిలీజ్ చేశారో ఆ విధంగా పెన్షన్ డబ్బులు అయితే అకౌంట్లకి అయితే జమ చేయడం జరుగుతుంది. మిగిలిన వారందరూ కూడా మీరైతే ఇంటికి వెళ్ళి అయితే మీరు ఇంటికి వచ్చి అయితే వాళ్ళైతే పెన్షన్ పంపిణీ చేస్తారండి. లేదంటే కనుక మీరు వెళ్ళే అవకాశం మీకు ఉంటే కనుక ఏదన్నా విధంగా మీరు కూడా వెళ్ళి పెన్షన్ తీసుకుంటే అవసరం ఇస్తారని కల్పిస్తారని సచివాలయం కూడా వెళ్ళి పెన్షన్ అయితే తీసుకొచ్చండి. మీకు ఏదన్నా పొరపాటు వల్ల మీకు పెన్షన్ రాలేదంటే కనుక సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. పెన్షన్ సంబంధించి కంపల్సరీ యొక్క పెన్షన్ తీసుకోవాలంటే కంపల్సరీ ఒక 2 డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర ఉండాలండి. పెన్షన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే తెలియజేస్తాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.